సంగీత ప్రియులకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఊపిచ్చే అప్డేట్. అలాగే ఎన్టీఆర్ కూడా మెగాస్టార్ రూట్ లోనే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ అంటేనే మాస్ యాక్షన్, అద్భుతమైన డాన్స్ అందరికి గుర్తొచ్చేది. అలాంటిది డాన్స్ లేకుండా, ఒక మాస్ బీట్ లేకుండా దేవరా సినిమా కంప్లీట్ అయిపోతే ఆడియన్స్ చాలా ఫీల్ అవుతారు కదా. సినిమా బాగున్నప్పటికీ ఎన్టీఆర్ ని డాన్స్ చేస్తూ మంచి ఊపిలో చూడలేకపోయినా ఫీల్ అయ్యాం. మొత్తానికి ఫ్యాన్స్ బాధ సినిమా యూనిట్ కి అర్థమైనట్టుంది. దావుది సాంగ్ సూపర్ అప్డేట్ వచ్చేసింది. సాంగ్ అయితే యాడ్ చేస్తున్నారని అప్డేట్ అయితే వచ్చేసింది. చూడాలి, ఈ సాంగ్ వల్ల మంచి ఊపే వస్తుంది. మూవీ కలెక్షన్స్ మీద కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ సాంగ్ అని నాకు అర్థమవుతుంది. అయితే ఈ పాయింట్ ను బట్టే మెగాస్టార్ బాటలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పి ట్రేడ్ పండితులు అయితే అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మెగాస్టార్ గారి సినిమాల్లో కూడా ఒక సాంగ్ ని అయితే ఆపి 50 days తర్వాత యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మెగాస్టార్ డాన్స్ చూడడానికి అయితే మళ్ళీ ఆడియన్స్ అయితే సినిమాకి వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఎన్టీఆర్ పైన యూజ్ చేయడం అన్నది ట్రేడ్ పండితుల మధ్య మంచి చర్చగా మారింది. ఏదేమైనా మూవీ మాత్రం చాలా బాగుంది. కామన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమాని. బయట వచ్చే పిచ్చి రివ్యూలు నమ్మకండి. TFI బాగుండాలి. సినిమాని అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి.